ఎంపీకి 1000 మంది సపోర్ట్ చేశారు. లెక్కేశాను నేను. 15,000 ఓట్లు వచ్చినాయి. అంటే యావరేజ్న ఒక్కొక్క ఎంపీని 1000 మంది సమర్థిస్తున్నారు. ఇక సరిపోదా మీకు? ఒక్కొక్క ఎంపీకి 1000 మంది సమర్థిస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 200 మంది సమర్థిస్తున్నారు. ఈ రోజుకి సరిపోరా మీకు? వాళ్ళు ఒక్కొక్కరిని కార్యకర్తలుగా దిశ నిర్దేశిస్తే నాయకుడిగా మీరు ఉన్నట్లయితే వాళ్ళు మీకు రానున్న రోజుల్లో 2 లక్షల ఓట్లు అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు. కానీ మన దౌర్భాగ్యం సౌత్ ఇండియాలో 2% ఉంటారు. 98% నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పత్రికారు 40 సంవత్సరాల క్రితం మాంసం తినే వాళ్ళ మధ్యకి వచ్చి, అంటే ఎవరు సపోర్ట్ చేస్తారో ఏంటో తెలియకుండా ఒక బలమైన సంకల్పంతో, బలమైన ఒక విశ్వంతో, ఆయన విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున సుమారు ఆయన ప్రభావం 1 కోటి మందిని వెజిటేరియన్గా మార్చిపాడేసింది. గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఆయన కలగన్నాడు శాటిలైట్ ఛానల్ కావాలి, శాటిలైట్ ఛానల్. ఈరోజు ఓన్ బ్రాండింగ్తో పిఎంసి ఛానల్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇదే లక్ష్యంతో ఆయన సంకల్పం. ఎక్కడికి అన్న మాట ఏది పళ్ళుపోదు. గుర్తుపెట్టుకోండి. ఎవడు ఉపయోగించుకుంటాడో వాడిదే భాగ్యము. బాధ్యతతో ఉన్నవాడికే భాగ్యం కలుగుతుంది. నాకు ఈసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకే కానీ, ఆ యొక్క పత్రికారికే కానీ, ఇక్కడ నేర్చుకున్న మా దగ్గర విద్య నేర్చుకున్న జక్కారావు గారు కానీ అందరికీ కూడా నేను చాలా ఆనందించే విషయం. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే మా దాకా ఈ ధ్యానం రాదు. ఆ రోజున ఆయన నిలబడపోతే, ఆ రోజు మా సెంటర్ కట్టకపోతే మా దాకా ఈ ధ్యానం రాదు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇంకొక తరాలకి దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ దీన్ని మరింత ఉత్సాహంతో కనుక మనం ముందు తీసుకెళ్ళినట్లయితే ఇది భవిష్యత్తులో, నిన్న చెప్పారు జక్కారావు గారు, ఒక విత్తనం వేస్తాం. ప్రతిరోజు ఏం చేయాలి? దానికి ఎవడు నీళ్ళు పోస్తున్నాడో దానికి అనవసరం. ప్రతిరోజు నీళ్ళు పోస్తూనే ఉండాలి. అలా పోసిన తర్వాత ఏది పెద్ద వృక్షం అవుతుంది. దాన్ని కాపాడుకుంటే చక్కటి ఫలాలు ఇస్తుంది. ఈరోజు అదే పని చేశాము. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది చక్కటి ఫలాలను ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మనం ఎన్ని చేసామో ఎన్ని మెమొరీస్గా ఉంటాయి. అందుకని దయచేసి తన వంతు బాధ్యతగా, ఎందుకంటే ఈసారి రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు నాకు గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నీ వచ్చినాయి. ఈ సందర్భంగా ఎన్ని చెప్పలేను కానీ, ఎందుకంటే చాలా విషయాలు తెలిసినాయి నాకు. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాం, మనకే తెలియకుండా ఏ విధంగా తీసుకెళ్తున్నాము అని. అందుకోసమే అన్ని విషయాలు కూలంకషంగా ముందుకు వెళ్ళి మనం కనుక రానున్న రోజుల్లో చెప్పారు ఇందా మేడం గారు, ఏ విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది కనుక మళ్ళీ ఇంకొక రానున్న రోజుల్లో చక్కటి మీటింగ్ పెడతాం. మీ వంతు మీ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ దీన్ని ముందుకు కనుక తీసుకెళ్ళగలిగినట్లయితే చాలా దీనికి చక్కటి పటిష్టంగా మనం చాలా బలోపేతంగా నిర్మూలిద్దాం. రానున్న తరాలకి మనం చక్కటి వ్యవహారాన్ని, ఆహారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో అందరి అనుభవాలు ఒక ఎత్తు అయితే, మన జేజీ నారాయణ గారు పిఆర్ఓగా వ్యవహరించారు ఈ యొక్క ఎలక్షన్స్కి. వారికి పార్టీల పరంగా చక్కటి అనుభవం ఉంది, చక్కగా అందరికీ సహకరించారు. ఇక మీదట కూడా వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి పిఆర్ఓగానే వ్యవహరిస్తారు. ఈ వారి అంగీకారాన్ని స్వీకరిస్తూ ఇక మీదట వారి యొక్క ప్రణాళికని మనం ముందుంచవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన, పార్టిసిపేషన్ చేసిన, సపోర్ట్ చేసిన నా ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ఆధ్యాత్మికవేత్తలము, తర్వాత ప్రాపంచిక జ్ఞానంతో ఉండినటువంటి ఆత్మజ్ఞానులము. ప్రాపంచిక జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఇదితో పాటు పత్రిజీ మనకి ఒక 4 స్తంభాలు అయితే అందించారు. ఆ 4 స్తంభాల్లో ఒక ముఖ్యమైన స్తంభము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలే ఆత్మజ్ఞానంలో పరిపాలకులుగా అవ్వాలన్నది సోక్రటీస్ అందించిన తర్వాత, ఎంతోమంది కాలజ్ఞానవేత్తలు అందించిన తర్వాత కూడా మనము
పిఎస్ఎస్ఎం మూమెంట్లో నుంచి ఒక 2 విధానాలు కొనసాగుతున్నాము. ఏంటది? ఒకటి ధ్యానం అనుకుందాము, రెండోది సజ్జన సాంగత్యము, ఆత్మజ్ఞానము. ఈ 2 చూస్తున్నాము. ఈ రెండిటితో పాటు శాకాహార ర్యాలీలు చేస్తే ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నాము. కానీ పత్రిజీ గారు పిరమిడ్ పార్టీ పెట్టిన తర్వాత ఈ పిరమిడ్ పార్టీలో కానీ వర్క్ చేసిన వాళ్ళు స్వ అనుభవాలు వింటే ఉంది నా సామిరంగా అంత అద్భుతంగా ఉంది. శాకాహార ర్యాలీని మించి కూడా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేసిన వాళ్ళకి అద్భుతమైనటువంటి ఎనర్జీ, స్వ అనుభవాలతోటి బ్రహ్మాండమైనటువంటి ఎనర్జీని పొందడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నా భార్యను కూడా నెల్లూరు జిల్లా సిటీ ఎమ్మెల్యేగా నేను చేసిన తర్వాత ఒక వారం రోజులు పనిచేసింది. వారం రోజుల తర్వాత ఆమెలో వస్తున్నటువంటి అనుభవాలు చూస్తే నిజంగా నేను వండర్ఫుల్ అనుకున్నా. అయ్యో అప్పుడే అయిపోయిందా, ఒక నెల రోజులనే ఇలాగ తిరిగితే ఎంతో బాగుండు అని చెప్పేసి ఆమె చెప్పిన తర్వాత అదేవిధంగా అందరూ స్వానుభవాలంతా వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపంచిక జ్ఞానము, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళము ఒక లిమిటెడ్లో ఉండకూడదు అంటా నేను. ఎన్నో సొసైటీలు, సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు ఉన్నాయి. అవన్నీ కొన్ని లిమిట్లో ఉండిపోయినాయి. కానీ మన పత్రిజీ మనకి అన్లిమిటెడ్ ఒక ప్లాట్ఫామ్ అందించాడు. ఈ అన్లిమిటెడ్ ప్లాట్ఫాము నేను ధ్యానం చేస్తున్నాను ఇంట్లో, నేను ధ్యాని అని ఉండిపోకూడదు. నేను క్లాసులు చెప్తున్నాను, క్లాసులు మాస్టర్గా ఉండిపోకూడదు. నేను అన్నిట్లో వింటున్నాను సజ్జన సాంగత్యం అని అక్కడ ఉండిపోకూడదు. అక్కడి నుంచి సేవ, ధ్యానము, ఆత్మజ్ఞానంతో పాటు సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు అల్టిమేట్ మాస్టర్స్ వాళ్ళు. అందుకే పత్రిజీ లిమిటెడ్ సేవలు వద్దు, ప్రపంచమే మన హద్దు, ప్రపంచాన్ని మొత్తము సరైన మార్గంలోకి తీసుకురావాలంటే పిరమిడ్ పార్టీ ఒకటే సరి అయినది అని స్థాపించడం జరిగింది. అన్ని సేవల కంటే కూడా పిరమిడ్ పార్టీ ద్వారా సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి, భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి, ఆధ్యాత్మిక సంఘాల దగ్గర నుంచి అనేకం నుంచి ఏకంలోకి తీసుకొచ్చి సరైన మార్గంలోకి తీసుకురావడానికి ఈ పిరమిడ్ పార్టీ ఒకటే సరైన ప్లాట్ఫాము. మన వెనుక ఎవ్వరికీ లేని ఒక గొప్ప విధి విధానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క రాష్ట్రాల్లో మనకంటూ పిఎస్ఎస్ఎం మూమెంట్ కాదది, మూమెంట్స్ ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి ఒక మూమెంట్స్ మన వెనక బ్యాక్బోన్ పిఎస్ఎస్ఎం నుంచి ప్రచార ధర్మంలో పిఎంసి అయితేనేమి, సేవాదళ్ళు అయితేనేమి, ఇంత మహాబలాలన్నీ కూడా పిరమిడ్ పార్టీ వెనుక ఉంది. ఇప్పుడు మనము పిరమిడ్ పార్టీ ఒక అద్భుతమైన శక్తిగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేటి కలియుగంలో రాజకీయ పరిస్థితులు ఎలాగుందో మన అందరికీ కూడా తెలుసు. ఏ రోజు ఎలాంటి మార్పులు జరుగుతుందో విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతుంది. ప్రజలు కూడా అలాంటి విధానాల్లోనే మౌనంతోనే ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. మొన్నటిదాకా జనసేనను చూద్దాము, అసలు వీళ్ళకి ఓట్లని ఒక ఎమ్మెల్యేని గెలుస్తారు అన్నది ఈరోజు దేశ రాజకీయాన్ని కీ రోల్ మోడల్గా వాళ్ళు సందేశాన్ని ఒక నడిపించేటువంటి ఒక ముఖ్య పాత్ర వచ్చింది. చూడండి, సాదాసీదాగా ఒక చిన్న రాజకీయ పార్టీ, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా స్టార్ట్ అయింది. ఈరోజు భారతదేశంలో ఒక కీ మోడల్ రోల్గా నిలబడింది. మనకు పిఎస్ఎస్ఎం మూమెంటు ప్రతి జిల్లాలో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశం మొత్తం మీద మనకంటూ సరైన ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ని మనం సరిగా ఉపయోగించుకోవడానికి మన చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు. ఎవరో వచ్చి మనకి ఏదో చేసి పెట్టరు. మన ప్లాట్ఫామ్ ఉపయోగించి మన యొక్క బలాన్ని మనము తెలుసుకొని ఈ బలాన్ని కేంద్రీకృతం చేసి జనసేన ఏ విధంగా అయితేందో అంతకు మించిన కాలక్రమేణా ఏ రోజు ఏ మార్పు జరుగుతుందో తెలియదు. సోక్రటీస్ చెప్పిన, ఎంతోమంది మహానుభావులు చెప్పిన మనకున్నటువంటి ఎజెండాలో ఇందాక శంకర్రావు గారు చెప్పారు. ఎజెండాలో మనం ఎప్పుడైతే నినాదం చెప్తున్నామో అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కొన్ని అమలు చేస్తూ వస్తున్నారు. చూడండి మన నోటు వాకు ఎంత పవరో. మనం కోరుకునేది కూడా అదే, మనమే పరిపాలించాలనే విధానం కాదు.
మన యొక్క జ్ఞానంతో ప్రపంచం మొత్తం కూడా మారిపోవాలన్నదే మన విధానము. దానికి ఒక సేవా కార్యక్రమం మాత్రమే పిరమిడ్ పార్టీ ద్వారా మనం చేస్తున్నాము. అందులో మనం కూడా భాగస్వామ్యులమై ఉంటాము. అందరినీ మార్చే ఒక ముఖ్య కర్తవ్య బాధ్యతలు మనము తీసుకున్నాం. దాని ప్రకారంగానే మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, దీని తర్వాత రెండోది మేడం గారు చెప్పారు, నేను పిఆర్ఓగా ఉన్నా. ఇందాక జాతీయ అధ్యక్షులు చెప్పారు, డీసెంట్రలైజేషన్ కాదు, ఇది ఒక సెంట్రలైజేషన్ విధానం మీద ఎన్నికల కమిషను భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక విధి విధానాల్లో నడవాల్సి వస్తుంది. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ డీసెంట్రలైజేషన్ కాబట్టి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరినైనా ఎదగొచ్చు, మనకి తోచింది చేసుకోపోవచ్చు. కానీ సెంట్రలైజేషన్ అంటే ఒక విధి విధానాలు మార్గదర్శకలో పోవాలి. మన పిఎస్ఎస్ఎం లాగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా, ఎవరు ఫ్లెక్స్ వాళ్ళు, ఎవరు బ్యానర్లు వాళ్ళు, ఎవరు పాంప్లెట్లు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇచ్చుకుంటే మాత్రము కొంత గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా కొన్ని కాంప్లికేటెడ్ వస్తుంది. అది మనకి సమస్యలు అయితే మళ్ళీ మనం ఎదగాలనేటువంటి దూరపు ఆలోచనలో ఎక్కడ దగ్గర బ్రేక్ పడే అవకాశం ఉంది. అందుకోసమని ఎవరైతే ఇప్పుడు జనరల్ ఎన్నికలు అయిపోయింది, స్థానిక ఎన్నికల్లో నుంచి ఇక్కడి నుంచి ఇంకా బలంగా మనం ఎదగాలని మన అందరిలో కూడా ఆ జిజ్ఞాస ఆశ అయితే ఉంది. మనం ఇంకా ఉన్నతంగా పనిచేయాలనేసి మనకు అందరికీ కూడా ఉంది. ఈ ఉన్నతంగా ఎదగాలనే దాంట్లో సరైనటువంటి ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ ప్రకారంగా మనము వర్క్ చేద్దాము. ఎందుకంటే సెంట్రలైజేషన్ విధానం కాబట్టి జాతీయ అధ్యక్షులు సెక్రటరీలు అయితేనేమి, స్టేట్ అధ్యక్షులు సెక్రటరీలు అయితేనేమి, ఇంకా మనకి ముఖ్యులు మార్గదర్శకులు గౌరవ అధ్యక్షులు మహా మేధావులు ఉన్నారు మనలో. వారి యొక్క సూచనలు సలహాల ప్రకారంగా ఒక సిస్టమేటిక్లో పోదాము. వీటికి సిస్టమేటిక్లో మనమందరం పనిచేయడానికి కోసము నేను ఒక పిఆర్ఓగా ఉన్నాను. కానీ వీటి రెస్పాన్సిబిలిటీ నా మీద అయితే ఉంది. ఎందుకంటే కోర్ కమిటీ అయితేనేమి, మన యొక్క పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అయితేనేమి, మన యొక్క పిరమిడ్ పార్టీలో పనిచేసే వాళ్ళకైతేనేమి, ప్రభుత్వ ఆఫీసర్లకైతేనేమి, పబ్లిక్కి అయితేనేమి ఒక రెస్పాన్సిబిలిటీ నా దగ్గర ఉంది, నా మీద ఉంది బాధ్యత. అందుకోసము ఎవరైనా ఒక పాంప్లెట్లు వేయాలన్నా, ఒక ఫ్లైయర్ పెట్టాలన్నా, ఒక ఫ్లెక్స్ వేయాలన్నా కూడా దయచేసి నా నెంబరు ఈజీ నెంబరే చెప్తాను. మన మాస్టర్స్కి అందరూ కూడా మెమరీ పవర్స్ ఎక్కువ. నా నెంబర్ నోట్ చేసుకోండి. నాకు కొంచెం వాట్సాప్ ద్వారా ఇంటిమేషన్ చేస్తే అది నేను సెంట్రల్ కమిటీ నుంచి పర్మిషన్ తీసుకుని మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు దాన్ని పాంప్లెట్లు కానీ ఫ్లెక్సీలు కానీ మీటింగ్లో మనం ఏ కార్యక్రమాలు ఏవేవి మాట్లాడాలో ఆ విధి విధానాల మీద మనం నడవడం జరుగుతుంది. ఇప్పుడు నా నెంబర్ చెప్తాను, ఎవరు కూడా రాసుకోవద్దు. రాసుకోకుండా మీ మెమరీ పవర్ చూస్తా. 9966 333332 గుర్తుందా? 66 99 66 33 33 32 5 3 2. గుర్తున్న వాళ్ళంతా క్లాప్స్ కొట్టండి ఒకసారి. కొంచెం ఇంటిమేషన్ ఇవ్వండి. అంతా మనము ఒక టీం వర్క్గా ఆత్మబంధువులం కాబట్టి ప్రేమతత్వంతో, ఆదరాభిమానాలతో, ఆత్మజ్ఞానంతో మనమందరం కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్తో మనమంతా కూడా వర్క్ చేద్దాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి సక్సెస్ మీట్ని మనము హ్యాపీనెస్తో మనం జరుపుకోవడము పత్రిజీ మనకు అందించినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇది కొంతమంది కొన్ని పార్టీలకు ఉండకపోవచ్చు, ఇది మనకి మాత్రం ఉంది. దీన్ని ఇంకా ఉన్నతంగా మనం తీర్చిదిద్దుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన నా ఆత్మబంధువులకైతేనేమి, వేదిక అలంకరించిన మీ అందరికీ కూడా, పత్రిక విలేకరులందరికీ కూడా శతకోటి ధన్యవాదాలతోటి మనందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. క్లాప్స్ గట్టిగా కొట్టాలి మరి, చాలా. ఓకే, థ్యాంక్ యూ. మనము ఇంకా చాలామంది మాస్టర్స్ యొక్క సందేశాలు తీసుకోవాలి. అంతకంటే ముందు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని, ఎందుకంటే మనము అండర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ గైడెన్స్లో పనిచేయాలంటే లీగల్గా మనకి ఎంత తెలిసినా ఎప్పుడు మనకి లీగల్ అడ్వైజర్గా ఉండాలి. ఈ లీగల్ అడ్వైజర్ అవసరము. స్వచ్ఛందంగా మనకి పూర్తిగా సహకరించినటువంటి శ్రీనివాసరావు గారిని వారి యొక్క సందేశాన్ని అందించాల్సిన.
థ్యాంక్ యూ మాస్టర్స్. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేకి మరి పోటీ చేసిన ప్రజాప్రతినిధులకి, మరి ఇక్కడ ఇచ్చేసిన పిల్లల మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి గురూజీ గారు 2011లో నాకు ఈ ఎన్నికల గురించి వివరించి ఆయన మరి ఈ లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా పిల్లల పార్టీ అధ్యక్షులు కూడా అపాయింట్ చేయడం జరిగింది. మరి 2011లో 2012లో బై ఎలక్షన్లో కూడా మనం కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 2014లో కూడా మన అన్ని ఎన్నికల్లో మనం కంటెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికలకి మరి మన పిరమిడ్ మాస్టర్లకి ఎరుక అనేది మరి 2024 సంవత్సరంలో చూస్తాము. మన మన ఏపీలో మన 91 మంది మరి పార్టీ ప్రజాప్రతినిధిగా ముందుకు అడిగేశారు. దాంట్లో ఒక 75 మంది మరి యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా శిరస ప్రణామాలు చేస్తున్నాము. అంటే రోజుకి మన పిరమిడ్ పార్టీ ఎరుకు పొంది మనం పబ్లిక్లో రావడం జరుగుతూ ఉంది. అంటే మన పిరమిడ్ పార్టీ కూడా రోజుకి మరి దినదినానికి అభివృద్ధి చెందుతుంది. మరి నా సహకారాలు సంపూర్ణంగా వాళ్ళకి నేను సహకారం అందిస్తానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మనము అంజి గారి సందేశం తీసుకుంటూ ప్రకాశం జిల్లాని మొత్తం కోఆర్డినేట్ చేసిన హరి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రామరెడ్డి గారిని చాలాసేపటి నుంచి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చినటువంటి పిరమిడ్ పార్టీ పెద్దవాళ్ళందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విజయోత్సవ సభకు అటెండ్ అయిన అందరు మాస్టర్లకు, ధ్యానులకు హృదయపూర్వకంగా ధన్యవాదములు. అసలు ప్రాపంచికంలో ఎలా బాధ్యతలు తీసుకోవాలన్న విషయం కూడా నాకు తెలియదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, నేను 2004లో ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఈ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే మార్గం ఏమైనా ఉందా అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అందరినీ చూస్తూ. ఆ మార్గమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, ధ్యానము. ఎంతోమంది ఎన్నో గుడులు దర్శనాలు వెళ్తున్నా కూడా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు, ఒక్కొక్క భక్తుడు ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఒక మంచి మార్గంలో అందరినీ కలిపే విధంగా ఉంది అంటే, ఒక ధ్యానం దొరికిన తర్వాత, అసలైన దారి దొరికిన తర్వాత అదే దారిని పట్టుకొని ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాను. పిరమిడ్ పార్టీ కూడా 2009లో నాకు పరిచయం అయిన తర్వాత, అప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని తాండాలు ఉన్నాయి, ఎస్టీస్ ఎన్ని క్యాంపులు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో ఏ విధంగా జీవన విధానం ఉందనేది, ప్రజల విధానం అప్పుడు నాకు తెలిసింది. అప్పటి వరకు నా ధ్యానం నేను, మా ఊరు నేను ప్రచారం చేసేవాడిని. పిరమిడ్ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజలు ఈ విధంగా ఉందని చెప్పి తెలుసుకొని అప్పటి నుంచి పిరమిడ్ పార్టీ గురించి పనిచేస్తున్నాను 2009 నుంచి. ఆ సంవత్సరంలో మా ఊర్లో ప్రచారం అయిపోయిన తర్వాత, నాకు పిలుపు వచ్చిన తర్వాత గుడివాడలో ప్రచారంకి వచ్చాను. ఈ పిరమిడ్ పార్టీ పోయే వరకు నిరంతరంగా దానికోసం పని చేయాలన్న దాంతోనే 2009 గుడివాడ, బొంబాయి, పాండిచ్చేరి పనిచేసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాను 4 నెలల తర్వాత. పిరమిడ్ పార్టీ గురించే పనిచేశాను. 2014లో అవకాశం వచ్చింది. ఆర్మూరు బాన్సోల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 2019లో ఎంపీగా పోటీ చేశాను. 2024లో ఎంపీ గారికి ఏజెంట్గా పనిచేశాను. అంటే ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి = ధర్మము, సత్యం గురించి బోధించారు పత్రిజీ గారు. ఎవరైతే పిరమిడ్ పార్టీ గురించి పట్టుకుంటారో ప్రపంచానికి ధర్మము, సత్యం గురించి తెలియజేసే బాధ్యత పిరమిడ్ పార్టీ యొక్క సభ్యులది మాత్రమే అని చెప్పి పత్రిజీ గారు గుర్తించి పిరమిడ్ పార్టీని స్థాపించారు. మరి అలాంటి పిరమిడ్ పార్టీని ఈరోజు నువ్వు కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే గ్రామాలలో ధ్యాన ప్రచారంకి వెళ్తున్నావో, ఆ విధంగా మనం 5 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అవుతారు. ఎందుకు అంటే, నేను ఈ సంవత్సరం పనిచేసిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీలు తిరిగాను ఎంపీకి ఏజెంట్గా. ప్రతిరోజు కూడా నామినేషన్ ఫామ్ నుంచి
కౌంటింగ్ అయ్యే వరకు ప్రతిరోజు కూడా నేను పిరమిడ్ పార్టీ గురించి గమనిస్తూ అన్ని చోట్ల ఏ విధంగా వ్యవహారం నడుస్తుంది, డబ్బు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, మనిషి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అని ప్రజలను గమనిస్తూ ధర్మ మార్గాన్నే గెలిపించారు ఈ ఎలక్షన్లో మొత్తం కంప్లీట్గా. అంటే మా కాన్స్టిట్యున్సీలో, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. కానీ బీజేపీ అతను డబ్బులు బాగా పంచారు, కాంగ్రెస్ అతను చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ అందరూ ఏమనుకున్నారు, తానే గెలుస్తారు బీజేపీ అతను చెప్పాను అనుకున్నారు. కానీ ధర్మం వైపే తీసుకెళ్లారు ప్రజలకు. కాంగ్రెస్ అతనికే అంటే మూమెంట్ చేయడం జరిగింది. నేను చూశాను అక్కడ సిచ్యువేషన్. అంటే ఆ వ్యక్తి 10 సంవత్సరాలు ప్రజల దగ్గరికి రాలేదు, తన వ్యాపారాల కోసమే పార్టీని ముందు పెట్టుకున్నారు తప్పిస్తే ప్రజలకు పని చేయాలి, సేవ చేయాలన్న భావన లేకుండా అప్పుడు ప్రజలు ఏం చేశారు, మార్పు తెచ్చారు. ఈ వ్యక్తి కాదు, ఇప్పుడు ఈ వ్యక్తికి అవకాశం ఇవ్వాలని. అలాగే మనం కూడా ప్రజలకు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అంటే హెల్త్ పరంగా కానీ, న్యాయపరంగా కానీ, రక్షణ శాఖ పరంగా కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 40 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు, శాకాహారిగా ఉంటే హెల్త్గా ఉంటాడు, మానసికంగా బాగుంటే ఏ కేసులు ఏ పోలీస్ స్టేషన్లో వెళ్ళాడు. అలాంటి ప్రభుత్వ విభాగాలలో ఉన్నటువంటి పనులన్నీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుంది. దానిని పరిపాలన విభాగంగా పిరమిడ్ పార్టీ పరిపాలించాలని పత్రి గారు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలని మనకు చెప్పారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ పాయింట్ వ్యూగా వెళ్ళాలి, ప్రజెంట్గా నడుస్తున్న సిచ్యువేషన్లలో ఏ విధంగా వెళ్ళాలనేది మనకు ధ్యానము, శాకాహారము, పిరమిడ్స్ని ఇచ్చారు మనకి. అదే మార్గంలో మనము ఖచ్చితంగా పని చేసుకుంటూ పోతే, ఎందుకంటే ఏమీ తెలియని నా జీవితంలో ఇప్పటికీ 21 సంవత్సరాలు గడిచిపోయింది ఈ ధ్యాన మార్గంలో. అంటే చిన్నప్పుడు నేను వచ్చిన 20 సంవత్సరాలలో నాకు 41 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాలు నా సగం జీవితం అయిపోయింది. పత్రి గారు తన జీవితంలో గురువుగారు దొరికిన తర్వాత ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఎన్ని గ్రామాలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని రాజధానులు, ఎన్ని జిల్లాలు ఆయన లెక్క చూస్తే అసలు అంతు లేదు. ఎన్ని గంటలు పనిచేశారు రోజులో, 20 గంటలు, 18 గంటలు, 16 గంటలు పనిచేశారు. అలా పనిచేసినప్పుడే ప్రపంచమంతా పిరమిడ్ సొసైటీ తెలిసింది, పిరమిడ్ పార్టీ కూడా ప్రపంచమంతా తెలిసింది. ఈరోజు పిరమిడ్ పార్టీ గురించి కూడా నేను డిస్కస్ చేస్తున్నప్పుడు, ఓహో కలెక్టర్ గారు మీ ధ్యానం పార్టీ, పత్రిజీ పార్టీ అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే అంత గౌరవిస్తున్నారు మన పార్టీకి, అందరి పార్టీలా కాకుండా. నాకు చిన్న పర్మిషన్ అవసరం ఉండే, ఆ 2-3 రోజులు ఆ ఆఫీసర్ రాలేదు. తర్వాత 4వ రోజు వచ్చి నేను పోయాను, చూస్తే ఆహా ఇది పత్రిజీ పార్టీ అన్నాడు. ఎంబడే సంతకం పెట్టి ఇచ్చేసాడు. 4-5 రోజుల నుంచి ఆగుతున్న ఫైల్ కూడా పత్రిజీ పార్టీ ఆయన రాగానే చూసి ఎంబడే సైన్ పెట్టేసి 10 నిమిషాలలో ఇచ్చేశారు. అంటే మన పిరమిడ్ పార్టీకి అంత గొప్ప ఎనర్జీ, అంత శక్తి, అన్ని దారులు ఏర్పాటు చేశారు పత్రిజీ గారు. ఈరోజు యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, పిరమిడ్ మాస్టర్లు కానీ చేయాల్సిన కార్యక్రమం ఏంటిదంటే ధర్మ మార్గాన్ని, సత్య మార్గాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లకే ఉంది, పిరమిడ్ పార్టీ సభ్యులకే ఉంది. కాబట్టి నిరంతరంగా మనం ఏది చేసినా కూడా పిరమిడ్ పార్టీ నుంచే ప్రతి ఒక్క పని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలా నిరంతరంగా పని చేద్దాం, పత్రి గారి ఆశయాన్ని తీసుకెళ్దాం. మనకు ఈజీ మెథడ్ ఇచ్చిండు, అన్నీ ఈజీగా ఇచ్చాడు, అన్నీ మాట్లాడడానికి ఇచ్చాడు. యూట్యూబ్లో పిరమిడ్ పార్టీ గురించి ఏ విధంగా మాట్లాడాలని స్పష్టంగా ఇచ్చారు. ఎక్కడ కూడా ఏ పొరపాటు కూడా చెయ్యని వారు ఎవరంటే పిరమిడ్ మాస్టర్లే. కాబట్టి దాన్ని మనం తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్దాం, మంచి పరిపాలన విభాగాన్ని ఇద్దాం, మంచి విద్యార్థులకు కూడా పిరమిడ్ పార్టీ గురించి కూడా ఈసారి మంచి కార్యక్రమం చేయాలని నాకు ఒక ఆశ ఉంది. ఈ సంవత్సరము ఖచ్చితంగా పిరమిడ్ పార్టీ యొక్క ఎజెండాతోనే ఇక నుంచి కార్యక్రమాలు చేస్తాను. ర్యాలీ అయినా, కార్యక్రమం అయినా, మీటింగ్ అయినా పిరమిడ్ పార్టీ యొక్క ఆ యొక్క ప్రొఫైల్తోనే ఇక నుంచి మనము పనిచేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంజీ. మనము ఇక నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీగా, మ్యాండేటరీగా ఇతరత్ర ఎన్ని మీటింగ్స్ జరిగినా పిరమిడ్ పార్టీకి సంబంధించి మహేశ్వర మహాపిరమిడ్లో పత్రిజీ గారి శక్తిస్థల్ ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి 24వ తారీఖు జూలై, 2 డిసెంబర్ ధ్యాన మహాసభలు. కాబట్టి ఆ 2 సమయాల్లో కూడాను మనము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మనం ఒక ప్రత్యేకమైన స్టాల్ని ఏర్పరచుకొని అక్కడ పిరమిడ్ పార్టీకి ప్రతిరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని
నిర్వహించడం జరుగుతుంది. అది నిన్ననే కోర్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా నుంచి చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి హరిగారిని వారి యొక్క అనుభవాన్ని అనుభూతిని ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి గట్టిగా క్లాప్స్ కట్టుకుంటూ స్టేజీని అలంకరించిన అతిరథ మహారథులకి, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి ప్రతినిధులందరికీ, వారికి సపోర్టర్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు హరిబాబు ఈతుముక్కల. సో మన పిరమిడ్ పార్టీ యొక్క పార్టీ అనేది ఇది స్థాపించబడలేదండి, ఇది ఆవిర్భవించింది ఉన్నతలోక పరమ గురువుల ద్వారా అనేది అందరూ చెప్పడం జరిగింది. సో ఇక్కడ పిరమిడ్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే అధికారం కోసం కాదు. పిరమిడ్ పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ఏదైతే ఉందో, సో ప్రజల్లో అందరినీ ఆ చైతన్యపరచడం కోసమే పిరమిడ్ పార్టీ అనేది ఆవిర్భవించింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ఆత్మజ్ఞాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు అవ్వచ్చు, యోగి ఆదిత్యనాథ్ గారు అవ్వచ్చు, మరి వారి ద్వారా ఈరోజు ప్రపంచమంతా ధ్యానము, యోగము, శాకాహారం గురించి ఎంతో విస్తృతంగా ముందుకు వెళ్తూ ఉంది. సో పత్రి గారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అని చెప్పాడు. ఎందుకంటే సో ఈ సృష్టిలో ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి, ఎన్నో గెలాక్సీలో ఎంతోమంది హైయెస్ట్ మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా పిరమిడ్ మాస్టర్లుగా భూమి మీదకి వచ్చారు లక్షలాది మందిగా. అలాగా 1993లో మనం జనాభా లెక్కలు ఎలాగైతే ఉంటాయో ఈ భూమి మీద కాస్మిక్ లెవెల్స్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారు అని క్యాల్కులేట్ చేసినప్పుడు 2500 మంది ఉంటే 2008లో అదే కాస్మిక్ లెవెల్స్ గ్రాండ్ మాస్టర్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్రాండ్ మాస్టర్స్ భూమి మీద రీబర్త్ జన్మ తీసుకొని రావడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాదు ట్రిలియన్స్ గ్రాండ్ మాస్టర్స్ భూమి మీద ఉన్నారు. కానీ మనము ఆయన ఎంతో మనకి జ్ఞానాన్ని అందించాడు. మన సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగితే పిరమిడ్ పార్టీ అనేది 2029లోనే డెఫినెట్గా ఆనంద్ గారు అన్నట్టు పార్లమెంట్లో మనం తప్పకుండా కూడా అధికారం కాకపోయినా మనం కంపల్సరీగా మనం కొన్ని సీట్లు సాధించగలుగుతాం. ఓకే, సో దీనికి 2019లో నన్ను ప్రకాశం జిల్లా పిరమిడ్ పార్టీ ఇన్ఛార్జిగా నిర్వహించడం జరిగింది. సో యాక్చువల్లీ ఆ సమయంలో జిల్లా అంతా కూడా కమ్యూనికేట్ అయితే జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గం నుంచి కూడా ఒక్కరు కూడా బయటికి రాని పరిస్థితి పిరమిడ్ పార్టీ అంటే. సో అలాంటి పరిస్థితిలో పత్రిక గారు ఏం చెప్పారంటే పిరమిడ్ పార్టీ అభ్యర్థి బ్యాలెట్లో పేపర్లో ఉండాలి ఇది. సో కాబట్టి ఎవరు ముందుకు రాలా. అప్పుడు నన్ను గౌరవించేటువంటి కొంతమందిని లిస్టు తయారు చేసుకొని మీరందరూ కూడా పోటీ చేయండి, మీకు కావాల్సినటువంటి ఆర్థికంగా కానీ ప్రచారంగా అన్నీ నేను చూసుకుంటానని కొంతమందిని టీం రెడీ చేసి మొత్తం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయించడము. అద్భుతంగా కూడా లాస్ట్కి పోటీ చేయటానికి రాలేదు, ఫైనాన్స్ సపోర్ట్ చేయడానికి రాలేదు, ప్రచారానికి రాలేదు. ఇది పరిస్థితి. పిరమిడ్ పార్టీ అంటే జనాల్లో ఉన్నటువంటి. మరి పత్రి గారు ధ్యానము, శాకాహారము, ఆత్మజ్ఞానం ఆయన చెప్పినవన్నీ మంచివే. మరి ఎందుకు పార్టీ అంటే భయపడుతున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్, భయాలు అవ్వచ్చు. ఓకే, కాదంటం లేదు. కాబట్టి హైయెస్ట్ సేవ్ ఏంటంటే పిరమిడ్ పార్టీ. సో అప్పుడు ఏం చేశానంటే టోటల్గా ఎన్నో రకాలుగా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ప్రచారం చేశాము, అయిపోయింది. సో మొన్న రీసెంట్గా కూడా నాకు అంతకుముందు పిరమిడ్ పార్టీ గురించి వాస్తవంగా అవగాహన లేదు. పార్టీ ఉంది, చెయ్యాలి, చివరి నిమిషంలో నాకు బాధ్యతలు ఇచ్చారు, క్యాండిడేట్లను పెట్టాను, చేసాము, అంతవరకు అయిపోయింది. సో రీసెంట్గా మళ్ళీ ఫిబ్రవరిలో పిరమిడ్ పార్టీ మీటింగు పెట్టారు గుడివాడలో. సో తర్వాత ఇక్కడే పెట్టారు 20 సంవత్సరాల సిల్వర్ సెలబ్రేషన్ మార్చి 24వ తారీఖు పెట్టడం జరిగింది. అప్పుడు నాకు తెలియజేయడం జరిగింది, నేను రాలేకపోయాను. కానీ అప్పుడు ఆ రోజు ఎంతోమంది వక్తలు వచ్చారు, సీనియర్స్ మాస్టర్స్, సుమారు 500-600 మంది రావటము. వారి అందరి యొక్క అసలు సందేశాలను విన్న తర్వాత నాకు అర్థమైంది, ఓహో పిరమిడ్ పార్టీకి నేను తప్పకుండా వర్క్ చేయాలి. పిరమిడ్ పార్టీ అనేది ధర్మస్థాపన కోసమే ఆవిర్భవించింది, దీనికోసం చెయ్యాలని నేను డిసైడ్ అయిపోయాను పూర్తిగా. అప్పుడు అయిన తర్వాత నుంచి నేను అయితే నేను అందరికీ ఏం చెప్పానంటే గతంలో ఉన్నట్టు అనుభవాలు ఎవరు బయటికి రాలేదు సార్. నేనైతే బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు మొత్తం ఫీల్డ్లో అంతా నేనే చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అలా కాదు, మీరు ముందు రండి. నేను మా జిల్లా అంతా కూడా ఎన్ని సెంటర్లు అయితే ఉన్నాయో అన్ని సెంటర్లోకి
మీరు రావాలి, ఏదైతే స్టేట్ కమిటీ ఉందో మీరు రావాలి అని అడిగాను. దానికి వెంటనే కళాధర్ రెడ్డి గారు, మన జేజీ నారాయణ గారు, బండి శ్రీనివాస్ వీరందరూ రావటము, 3 నెలలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్లు 2 నుంచి 3 సార్లు తిరగటము, అందరినీ చైతన్యపరచడం వల్ల ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5-6 పోటీ చేయడానికి సిద్ధంగా వచ్చారు. ఒకప్పుడు ఒక్కరు కూడా రాని పరిస్థితిలో 5-6 వచ్చారండి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా టీం అంతా ఎంత అంటే యూత్ మొత్తం, సో 25 నుంచి 37 సంవత్సరాల లోపు టీం మొత్తం కూడా ఎంత యాక్టివ్గా వచ్చి వర్క్ చేశారంటే ఈసారి అలాగా చైతన్యపరచడం వల్ల పోటీ చేయడానికి ప్రతినిధులు ముందుకు వచ్చారు, ఫైనాన్స్ సపోర్ట్ వచ్చింది, ప్రచారం అద్భుతంగా జరిగింది. సో చాలా అద్భుతంగా చేయగలిగాం. అంటే ఏంటి అని అంటే సరైనటువంటి అవగాహన లోపము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కమిటీ ఉందో, స్టేట్ కమిటీ లేకపోతే డిస్ట్రిక్ట్ కమిటీ ఏదైతే ఉందో, మన ప్రజల్లోకి ధ్యానులకి చైతన్యపరచాలి. పరిచినప్పుడు తప్పకుండా మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో 100 లోపే వచ్చినాయి, అన్ని నియోజకవర్గం 100 లోపే. ఈసారి అన్ని 100 నుంచి 400, 500 దాకా వెళ్ళినాయి. అంటే మార్పు వచ్చిందా లేదా? కాబట్టి మనం ఏం చేయాలి, చైతన్యపరచాలంటే మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు అన్నీ సాధ్యము. సో ఇది థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హరి గారు. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే కింది స్థాయి నుంచి పై వరకు కోఆర్డినేషన్ అనేది చాలా అవసరము. ఇక మీదట మండల స్థాయిలో కూడా మనము కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. ఆ కమిటీలో మండల స్థాయిలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాటిని స్టేట్ కమిటీలో నిర్ణయం తీసుకొని అది సెంట్రల్కి పంపించడము, అక్కడ ఓకే అనుకొని మళ్ళీ దాన్ని, ఎందుకంటే మనం అండర్ ద గైడ్ లైన్స్ పనిచేస్తాం. పిరమిడ్ పార్టీ అంటే మళ్ళీ అందరికీ రిపీట్ చేసి చెప్పడం అవుతుందండి. ఎందుకంటే మనకి అందరికీ ఏంటంటే పిఎస్ఎస్ఎంలో నో రూల్స్, పత్రిజీ గారి దగ్గర నో రూల్స్, కానీ అదే పత్రిజీ గారు స్థాపించినటువంటి పిరమిడ్ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మాస్టర్స్ అందరము కూడా క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి దానికి మండల స్థాయి కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. అది ఇంకా ఇప్పుడు మనము మన అందరికీ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ కల్పించినటువంటి, ఎప్పటికప్పుడు పిరమిడ్ పార్టీకి ఎందుకో బహుశా మానసరోవరం అనేది ఒక అడ్డా అయిపోయేలాగా ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే వేరే చోట పెట్టాలన్నా కానీ అది అనివార్య కారణాల వల్ల అది అవ్వకపోవడము, బహుశా ఇది పత్రిజీ గారి నిర్ణయమేనేమో, అందుకే ప్రతిసారి ఇక్కడే జరుగుతుంది. రామరెడ్డి గారి అనుభూతి దీని పట్ల. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఆధ్యాత్మికతే తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి 100 కాదు వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మీ అందరి సమక్షంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇక్కడ ఎందుకు నేను మాట్లాడాలనిపించిందంటే, ఇక్కడ చాలామందిలో కొంతమందిలో అనుకోండి, రామిరెడ్డి పిరమిడ్ పార్టీకి చాలా వ్యతిరేకంగా ఉన్నాడేమో, దూరంగా జరుగుతున్నాడేమో, అతనికి ఇష్టం లేదేమో అనేటువంటి కొంత అపోహలు, అనుమానాలు కూడా కొంతమందిలో ఉన్నాయి. అది నివృత్తి చేయాలనే నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అహంభావము, ఆత్మవిశ్వాసము నాకు తెలియదు, కానీ నాకు ఒక విలక్షణమైనటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంటుందండి. అందరిలో కొందరి వాడిగాక ఒకానొక్కడిగా ఉండాలనేదే నా ధ్యేయం. మొదటి నుంచి కూడా నాకు అది. అందరిలో కొందరివాడు, గుంపులో గోవిందలాగా ఉండకూడదు. సో అనుకోకుండా పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మరి 2019 సంవత్సరంలో పత్రిజీ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి పిరమిడ్ పార్టీ గురించి మరి మానసరోవరంలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాలయా, దాన్ని ఏర్పాటు చేయాలి అన్నాడు. ఓకే సార్, తప్పనిసరిగా అలాగే చేద్దామండి అని అన్నాం. మే 23, 2019 సంవత్సరం మే 26వ తారీఖుని దాన్ని ఫిక్స్ అయ్యి అన్నాడు. సరే ఓకే సార్ అలాగే అని అన్నాం. దాని గురించి ఇక ప్లాన్ చేసుకుంటూ ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్న తర్వాత ఒక 10 days బిఫోరు రాఘవరావు గారి ఇంటికి వచ్చారు సార్. వచ్చిన తర్వాత అందరూ గదిలో కూర్చున్నప్పుడు
ఈరోజు మరొక ముఖ్య విశేషం మీకు చెప్పాలని ఉందయ్యా అన్నాడు. ఏంటి సార్ చెప్పండి అన్నాం. మే 26 నా యొక్క మ్యారేజ్ డే అన్నాడు. మ్యారేజ్ డే అన్నాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరం గట్టిగా కేరింతలు కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకున్నాం. సో వెంటనే అయితే మ్యారేజ్ డే అంటే తప్పనిసరిగా సెలబ్రేషన్ చేయాలి సార్. మీరు ఎక్కడో దూర ప్రాంతాల్లో అప్పుడు చేసుకున్నారు, మరి బోధనలో చూసుకున్నారో మరి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ మ్యారేజ్ డే సెలబ్రేషన్ అంగరంగ చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో మేడం గారిని కూడా పిలవాలి అని చెప్పానంటాం. సరే మీరు ఇష్టం పిలుచుకోండి అని అన్నాడు. నెంబర్ ఇచ్చారు. మేడం గారిని రిక్వెస్ట్ చేసాం. సరే ఆవిడ కూడా తప్పనిసరిగా వస్తానంది. అనౌన్స్మెంట్ చేసాం. మహా ఉంటే ఎండలు మే 26 అంటే దాదాపు ఆ రోజు నాకు తెలిసి 48 సెల్సియస్ ఉందండి. అంత విపరీతమైన వేడి. సుమారుగా ఒక 600-700 వస్తే చాలా గొప్ప ఏమలేని ఉద్దేశంతో అనుకున్నాం. మొత్తం అనౌన్స్మెంట్ చేసాం. 1200 మంది వచ్చారు. ఆ రోజు 1200 మంది వచ్చారు. హాలు అక్కడ నాకు బాగా గుర్తు. మొత్తం పట్టరేమని ఉద్దేశంతో అక్కడ చైర్స్ వేసి అక్కడ ఒక స్పీకర్లు పెట్టేసి మరి షామియానాలు వేసి అక్కడ కూర్చోబెడితే అసలు కుర్చీలని ఖాళీ కానీ జనం మీద పడి, ఎందుకంటే సారం చూడాలి కదా, ఇక్కడికే వచ్చి ఉండారు. సాయంత్రం 4 గంటల దాకా ఈ పిరమిడ్ పార్టీని గురించే చెప్పడం మొదలు పెడుతున్నాడు. అందరికీనేమో ఇక్కడ కళ్యాణం చూద్దామని అందరూ ఆశతో వస్తే ఈ పిరమిడ్ పార్టీని గురించి వదిలిపెట్టలేదు అందరూ చూస్తూ ఉంటారు. అనుకున్నట్టుగా 4 గంటలకి తీరా ఇక ఆ కళ్యాణ మహోత్సవం చేద్దామని కానీ మరి అది ఏం గమ్మతో పవర్ పోయింది. అప్పుడు డయాస్ మీద కూలర్స్ పెట్టాం, 2 కూలర్స్. పాప చెమటలు తట్టుకోలేక మనందరం వెనక వీళ్ళకన్నా కూలింగ్ ఉంటుందని. అప్పుడు పవర్ పోయింది. ఇంకంతే, ఇక ఫ్యాన్లు లేవు, కూలింగ్ లేదు, ఇక కారిపోతున్నాయి అన్నమాట. ఇక ధారాపాతంగా చెమటలు కారిపోతున్నాయి. ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు కూడా అర్థమవుతుంది. సో ఆ విధంగా మరి అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విశేషాలకు తోడు మరి పత్రిజీ యొక్క మ్యారేజ్ డే సెలబ్రేషన్ అంటే అది ఒక తీయని కలగా నాకు ఇందాక నుంచి ఆలోచిస్తుండే గుర్తొస్తుంది. సో ఆ తర్వాత ఇందాక మరి కళాధర్ రెడ్డి గారు చెప్పారు, అనుకునే విధంగా ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 4వ ప్రోగ్రాం ఇది. అయితే ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కావట్లేదనే దానికి ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా ఫస్ట్ ఒకసారి 2018లో కూడా మాధవి గారు కూడా వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్కి పిరమిడ్ సేవాదాలకు అధ్యక్షులుగా ఉండాలని చెప్పి బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా ప్రింట్ తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత, సార్ ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి అంటే ఏంటన్నాడు. ఇప్పటి నుంచి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రామిరెడ్డి పేరు పక్కన ఏ తోకలో ఏ చివరిలో ఉండకూడదు సార్. నా యొక్క లక్ష్యం రామిరెడ్డి పక్కన మానస సరోవరం ఒక్కటే తప్పితే ఇంకేది ఉండకూడదు. అందుకని ఈ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు కానీ ఇంకితరతర కార్యక్రమాల్లో పిఎస్ఎస్ఎంలో ఏ తోక నాకు వద్దండి. దయచేసి మీ మాట కాదన్నందుకు మన్నించండి. మీ ఏం చెప్పినా శిరసావిస్తాను, కానీ ఈ ఒక్క విషయంలో నా అభ్యర్థన మన్నించడం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే కానివయ్య అలాగే నేను చెప్పాను అన్నారు. అందుకని 2019లో మీకు అందరికీ గుర్తు ఉంటుందేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత రామిరెడ్డిని ఫస్ట్ టైం మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మొట్టమొదటి ఎంపీగా సెలెక్ట్ చేస్తున్నాం ఈరోజు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక్కడ మళ్ళీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఒకసారి చెప్పాను, సార్ దయచేసి మళ్ళీ ఈ విషయంలో కూడా నేను మళ్ళీ ఒకసారి అభ్యర్థిస్తున్నాను, నాకు ఎలాంటి పదవులు ఇది కూడా వద్దండి, దయచేసి ఈ కార్యక్రమానికి ఏ విధంగా సహాయపడతాను కానీ ఈ పదవులు మాత్రం వద్దండి అని చెప్పానంటే సరే ఓకే నీ ఇష్టం లేనన్నారు. అందుకే నేను ఇక్కడ ఎలక్షన్ మూవ్మెంట్లో చాలామంది ఒత్తిడి చేసినా మీరు నిలబడాలన్నా నేను కాదంటే ఇంకోటి కారణం, అంతకన్నా ఇంక వేరే ప్రత్యేకత లేదు. సో ఎనీహో మరి భవిష్యత్తులో మరిన్ని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపుని ఎలాంటి వివిధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ మానస సరోవరం మీకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. దీంట్లో మాత్రం ఏ విషయం కూడా ఇబ్బంది లేదు. సో అలాగే మరి ఇప్పటికి చాలా టైం అయింది. మనకి పత్రిజీ ఒక 3 ముఖ్యమైనటువంటి లక్ష్యాలు మనకి ఇచ్చాడు. అందులో పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తే కాదు, శాకాహార జగత్ అని ఒక విలక్షణంగా ఈనాటి కాలంలో మరి ఎన్నో అద్భుతమైన ర్యాలీ చేస్తున్నాం. అందులో భాగంగా ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు వచ్చారు. దయచేసి వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వారు జూలై 14ని ఒక అత్యద్భుతమైనటువంటి మెగా శాకాహార ర్యాలీ పెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి మరి మనందరిని ఆహ్వానించడానికి వారు వచ్చారు. వారి యొక్క ఆహ్వానాన్ని మనం విన్న తర్వాత మనం లంచ్ రెడీగా ఉందా, లంచ్ చేసి లంచ్ తర్వాత మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చేద్దాం.
సార్ మాట్లాడిన తర్వాత ఓకే, అట్లాగే మీరు మాట్లాడండి, ఇన్వైట్ చేయండి. ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు. డయాస్ మీద కూర్చున్నటువంటి ఆత్మ బంధువులు, డయాస్ ముందు ఉన్నటువంటి ఆత్మ బంధువులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనందరికీ అందించినటువంటి పరమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ముందుగా ఇక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విజయోత్సవం సభ జరుగుతుంది కాబట్టి దాని గురించి ఒక్క నిమిషం చెప్పుకొని తర్వాత నేను వచ్చినటువంటి ప్రోగ్రాం గురించి మీకు తెలియజేస్తాను. మరి 2024లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నిలబడినటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీలు, మరి ఈ పార్టీకి కృషి చేసినటువంటి బాడీ మొత్తానికి అంటే అధ్యక్షులు, ప్రచార కార్యదర్శి అందరూ డయాస్ మీదే ఉన్నారు. వారందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. 2019 ఎలక్షన్స్ అప్పుడు పత్రి గారు నాకు 3-4 టైమ్స్ కాల్ చేశారు. ఏమయ్యా మీ ప్రకాశం జిల్లా అన్ని కాన్స్టిట్యూషన్స్లో మెంబర్స్ని పెట్టేవా లేదా, తర్వాత ప్రచారం జరుగుతుందా లేదా, ప్రచారం క్లోజ్ చేశారా లేదా, మొత్తం 3-4 టైమ్స్ ఆ ఎలక్షన్ టైంలో పత్రి గారు నాకు కాల్ చేసి అడగటం జరిగింది. ఈ 2024 ఎలక్షన్స్ అయితే నా పార్టిసిపేషన్ అయితే ఏం లేదండి, ఉన్న వాస్తవం అది. మరి ప్రకాశం జిల్లా వచ్చి ఆ హరే చూశాడు మొత్తం. లాస్ట్ టైం అంటే సేవాదాల తరఫున 2019లో జరిగింది కాబట్టి అందులో భాగంగా మేము వర్క్ చేసాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి బాధ్యతలు తీసుకొని ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళే వర్క్ చేశారు. ఈరోజు నేను వచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే రేపు 2024 జూలై 14వ తేదీన 20,000 ధ్యాన ఏగులతోటి ఒక భారీ మెగా సేకరణ ర్యాలీకి ఇన్వైట్ చేయడానికి మీ ముందుకి రావటం జరిగింది. పత్రి గారి మాట ఒకే ఒక మాట అంటారు, నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కర్తవ్యం అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారాన్ని, శాకాహార జగత్తుని కళ్ళారా వీక్షించాలని అంటారు. సారు ధ్యానము, శాకాహారం రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే శాకాహారానికి పెద్దపీట వేశాడు. నువ్వు ధ్యానం చేస్తే చేయి, లేకపోతే లేదు, శాకాహారిగా మారు అంటారు. అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా నేను 2020లో సారు మా అబ్బాయి మ్యారేజ్ ఉంటే ఆ టైంలో 3 days బిఫోర్ వచ్చారు. మ్యారేజ్ టైంలో నాకు రావడానికి వీలు కదని చెప్పి 3 days బిఫోర్ మాతో గడపడానికి వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో నేను సార్ని అడిగాను, సార్ ఒంగోలు ఒక మెగా శాఖాహార ర్యాలీ చేద్దాం సార్ అని అడిగాను. సరే ఓకే డేట్ ఇస్తానన్నారు. ఆ తర్వాత ఫిజికల్గా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆ ర్యాలీనే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి 2023 జూలై 9న జరిగినటువంటి ర్యాలీ. మరి యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనం వస్తారని. 5,000 మందితో ర్యాలీ జరిగిందంటే చాలా అంటే గ్రౌండ్ వర్క్ నా వంతు నేను చేశాను. దరిదాపుల ఇటు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, ఇటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, విజయవాడ వరకైతే రాలేదు కానీ విజయవాడ అంటే కృష్ణాకి వీళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఇలా 6 జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి క్లాసులు జరిగే దగ్గరికి వెళ్ళి ఇన్వైట్ చేసినందువల్ల మరి 5,000 మందితో బాగా భారీగా ర్యాలీ జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఒక్కసారి జరిపితే కుదరదు, మరలా జరగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా నిర్ణయించడం జరిగింది. మరి మేము ర్యాలీ జరిగిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసామండి ఒంగోలులో. అసలు ఈ ర్యాలీల వల్ల ఉపయోగం ఉన్నదా లేదా? ఆ ర్యాలీలో వెళుతున్నప్పుడు అనేక మంది నిజంగా మీరందరూ 2 minutes మేడం, ఆ ర్యాలీలో ఫీడ్బ్యాక్ తీస్తే నిజంగా మీరందరూ ఈవెన్ ఎగ్గు కూడా తినరా అని చెప్పి క్వశ్చన్స్ వచ్చినాయి. క్వశ్చన్ వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సరు, నిజంగా ధ్యానం శాకాహారం మంచిదే కదా, మనం కూడా మారితే బాగుండు. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి కానిస్టేబుల్స్ అయితే మేము ఈ రోజు నుంచి మాంసాహారం మానేస్తామని చెప్పి 4 కానిస్టేబుల్స్ అక్కడే ప్రకటించడం జరిగింది. ఇక తీసుకుంటే ఈ మధ్యనే ఒక ర్యాలీ ఆహారం మీద ఒకటి సర్వే జరిగింది. ఆ సర్వేలో వచ్చినటువంటిది భారతదేశం మొత్తం మీద 29%, 29% శాకాహారులు ఉన్నారని తేలింది.
అందులో రాజస్థాన్ వచ్చేసి 75% శాఖాహారులు ఉన్నారు, అంటే 175 మంది. ఆ తర్వాత హర్యానా వచ్చేసి 71% ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ వచ్చేసి 67% ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ వచ్చేసి 61% ఉన్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 53% ఉన్నారు. మన ఏపీ తెలంగాణ తీసుకుంటే ఏపీ వచ్చేసి 1.7% ఉన్నారు, తెలంగాణ వచ్చేసి 1.3% ఉన్నారు. లక్షద్వీపులు అయితే మొత్తం మాంసాహారులే, శాఖాహారి అనేవాడు ఒక్కడు కూడా లేరు. మరి సార్ చెప్తుంటారు ఎప్పుడు తెలుగువాడే వెలుగువాడు వెలుగునిచ్చేవాడని. ఎక్కడ ఏ కంట్రీలో ధ్యానం ఇంట్రడ్యూస్ అయిందంటే దానికి కారణం తెలుగువాడే. మరి అలాంటి తెలుగు కంట్రీల్లో మరి ఇంత తక్కువ పర్సంటేజ్ అంటే 100కి 2 మంది వాళ్ళు లేరు. మరి ఇలాంటి ప్లేసుల్లో శాఖాహార ర్యాలీలు మెగా ర్యాలీలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా మీ అందరినీ ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ కూడా మరి ఆ మెగా శాఖాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే 4000 గంటలు ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది. 4000 గంటలు ధ్యానం చేయాలంటే కనీసం రోజు 2 గంటలు వేసుకున్నా 2000 రోజులు పడుతుంది. 2000 రోజులు అంటే 6 సంవత్సరాలు పడుతుంది. ఇది నాకు వచ్చినటువంటి మెసేజ్ అని మేము ముందు పెడుతున్నాం. మరి స్వకార్యం స్వామి కార్యం 2 నెరవేరుతాయి కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గాంధీ గారు 1 minute. మనము ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి, ఎందుకంటే చాలామంది ఉన్న ఆ అమ్మాయి చిన్న పాపను పట్టుకొని ఎంతగానో వర్క్ చేసింది, మధ్యాహ్నం నుంచి తను వెళ్ళిపోవాలన్నది కాబట్టి తను ముందుగా ఇన్వైట్ చేసుకుంటున్నాం. భాగ్యలక్ష్మి గారు ఎంత చక్కగా ప్రచారం చేశారంటే 2125 మందిని తను మోటివేట్ చేయగలిగింది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. రండి భాగ్యలక్ష్మి గారు, మీ యొక్క గట్టిగా చప్పట్లు కొట్టాలి. టోటల్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలోనే ఐ థింక్ హైయెస్ట్ ఓట్స్ తనకి, ఎంపీ ఓట్స్ తనకే అనుకుంటా. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనము దగ్గర 9 మంది ఎంపీలు తెలంగాణలో, 15 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో మనం కంటెస్ట్ చేసిన, మళ్ళీ కలకటాలో ఒక ఎంపీని, ఢిల్లీలో 2 ఎంపీలు వేసాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈవెన్ టోటల్ ఓవరాల్గా భారతదేశం మొత్తంలోనే 2125 ఓట్లు తన మెంబర్స్ని మోటివేట్ చేయగలిగిందంటే రియలీ చాలా చిన్న అమ్మాయి. అండ్ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా చక్కగా ఉంది. యువత రావాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా చక్కగా వర్క్ చేయాలని కోరుతూ వారి యొక్క సందేశం, అనుభవం. వీళ్ళు కనబడరు మాస్టర్. మొదటిగా సుభాశ్రీ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. చిన్నప్పటి నుండి వాట్ ఈజ్ లైఫ్ అని తొందరగా చెప్తానండి. యాక్చువల్లీ ట్రైన్ బుక్ చేసుకున్నాము, లేకపోతే 5 o'clock వరకు ఉండి మీకు చాలా ఎనర్జీ ఇచ్చేదాన్ని. ఓకేనా అండి? దయచేసి అందరూ వినండి. వాట్ ఈజ్ లైఫ్ అని ఉండేదండి. ఎందుకంటే నేను ఒక ఎస్సీ కులంలో పుట్టిన మహిళని. ఎస్సీలలో ఏంటంటే మద్యం మాంసం అనేది చాలా ఎక్కువ. భార్యను కొడితేనే భర్త, ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు అనేది తల దించుకొని స్కూల్కి వెళ్ళాలి, అదే తల దించుకొని ఇంటికి రావాలి, తల ఎత్తితే తప్పు అనే సరౌండింగ్స్లో పెరిగానండి. ఈవెన్ నేను బీటెక్లో కూడా బయట అబ్బాయిలతో మాట్లాడితే తప్పు, పార్టీస్కి వెళ్తే తప్పు. మా సర్కిల్ కూడా అలానే ఉన్నాం. మేము ఒక 5 members గ్రూప్స్ ఉన్నాము. అంతేనండి, పార్టీలో పార్టిసిపేట్ చేయొద్దు, యాక్టివ్గా ఉండొద్దు, ఆ వేళలో ఉన్నాను. కానీ మా నాన్న చిన్నప్పటి నుండి భగవద్గీత చెప్పాడు. డ్యాన్స్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, గేమ్స్లో ఫస్ట్. కానీ ఉన్న సర్కిల్ అలాంటిది. ఓకేనండి, ఇది నేనున్న సర్కిల్. ఆ టైంలో చుట్టుపక్కల ఆల్కహాల్, మహిళలు దెబ్బలు పడడం, అటు ఇటు గొడవలు, చిల్లర కథలు ఏంటివి. ఈవెన్ పెళ్ళిళ్ళల్లో కూడా మాంసం ముక్కల కోసము పెళ్ళిళ్ళు ఆగిపోయిన కుటుంబాలు ఉన్నాయి తెలుసా అండి.
ఆడపిల్ల పెళ్ళి మాంసం ముక్క బోన్ పడలేదని తలలు పలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా మాస్టర్స్. అవునండి, అలాంటివి ఉన్నవి. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి లైఫ్, దుఃఖము ఏంటి అనుకునే టైంలో 2018లో ధ్యానంలోకి వచ్చాను. షార్ట్కట్లో చెప్తానండి. డౌట్గా వచ్చానండి. ధ్యానం అంటే అదే 10,000 తీసుకొని తాయిత్తుల్లాగా బొట్టు పెట్టడం ఇలాంటివి అనుకున్నాను. కానీ ఎంక్వైరీ చేశాను, సెర్చ్ చేశాను. ధ్యానం అనేది అందరూ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఒక గొప్ప యోగా, ఒక గొప్ప నిరంతర పని. అది మనము పని ఎంత చక్కగా చేయాలి అనుకుంటామో ధ్యానం చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఆ టైంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని నన్ను ఒక మాస్టర్ ధ్యానంలోకి తీసుకొచ్చారు. ఆ టైంలో ఏమైంది అనంటే ధ్యానం గురించి తెలిసిపోయింది, చాలా చక్కగా అనిపించింది. ఇలాంటి ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలి అనుకున్నాను. మా ఊర్లో మార్నింగ్ 7 o'clockకి కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఫ్యాకల్టీగా చెప్పి ఈవినింగ్ 7 o'clock వచ్చి ఊర్లో డప్పు చాటింపు చేపించి మరీ ధ్యానం చేపించానండి. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు కాళ్ళ నొప్పులతో ఉంటున్నారు, కీళ్ళ నొప్పులతో ఉంటున్నారు. ఓకేనా, వచ్చిన డబ్బులను కూడా వృధా చేస్తున్నారు. ఎందుకంటే జ్వరం వస్తే కోళ్ళు కోస్తే కోడి అమ్మవారికి మాంసం అందిస్తేనే మన ఫీవర్ తగ్గుతుందనే అజ్ఞానంతో ఉన్నారు. అవును కదండి. ఎంతో చక్కటి జ్ఞానం ఉన్న, ఎంతో తెలివున్న అమ్మాయిలను ఒక హద్దు గీసి అక్కడికే ఆపి వాళ్ళ జీవితం ఇదే అని సూసైడ్ చేసుకునే స్థాయికి తీసుకొస్తున్నారండి. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ఎదగాలి అని పత్రిజీ సంకల్పం, ప్రతి ఇంటికి వెళ్ళాలని అలా ముందుకు తీసుకొచ్చాను. ఆ టైంలోనే ఏమైంది అనంటే నేను ఎంపీగా నిలబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు 4,000 మెజారిటీతో నేను ఏ ప్రచారం చేయలేదండి. జస్ట్ 4,000. నేను భయంతో నిల్చున్నాను. ఆడపిల్లని నేనేంటి ఎంపీగా నిలబడడం ఏంటి, అంతే కదండి. మా మమ్మ అయితే పెళ్ళి కాదమ్మా, ధ్యానం చేసేయడం అంటే అదొక ఏదో మాయా మంత్రం లాంటిది, నీకు పెళ్ళి కూడా కాదు. మళ్ళీ ఈ పిరమిడ్ పార్టీ వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు. ఇల్లు అమ్ముకోమంటారు, భూములు అమ్ముకోమంటారు. ధ్యానం చేయొద్దమ్మా, పెళ్ళిళ్ళు కావు అని మా పెద్దమ్మ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే ఊర్లో ధ్యానం చెప్పాను కదా. అలాంటి వాళ్ళు నేను ఎలక్షన్లో గెలిచాక వీళ్ళ సపోర్ట్ చూసి, నా ఆరోగ్యం చూసి, నేను చెప్పే విధానం చూసి, నేను వేసే ప్రతి అడుగడుగును చూసి ఇప్పుడు ప్రతి క్షణం ధ్యానం చెప్పమ్మా, ధ్యానం చేసావా అమ్మా, ధ్యానం చెయ్యాలి అమ్మా అంటున్నారు. అదొకటే కాదండి, ప్రతి యువత ముందుకు రావాలి. పత్రిజీ సంకల్పం తన కోసం కాదు, భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి కోసం. మానవ జీవితం ఏంటి అని తన లక్ష్యాన్ని తను తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం ఒక్కటేనండి. అందులోనే ఉంది జ్ఞానం అనేది. అది చేస్తే మీ జీవిత లక్ష్యం తెలుస్తుంది. మీ ఆత్మ సంతృప్తి సార్థకం అయిపోతుందండి. సో ఆ టైంలో నేనేం చేశానంటే, ఇంకా శాకాహారం కూడా ఉంది కదండి, శాకాహార జగత్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? సడన్గా పెద్దమ్మ మేకను కోస్తే తప్పు అని అంటే, ఏమ్మా నీకేం తెలుసు, అమ్మవారు కోప్పడతారు, మనం తరతరాల నుంచి వస్తున్న ఆచారం కదా, అలా కాదమ్మా అని చెప్తున్నారు కదా. ఒక మేకను కట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను పెద్దమ్మ, మీ ఇంటికి వస్తే నాకు ఇష్టమైన ఆహారం ఏం తింటావమ్మా అని అడుగుతారా కదా. అప్పుడు మీ బిడ్డ యొక్క చెయ్యి కట్ చేసి నాకు వండి పెట్టమ్మా అంటే వండి పెడతారా? ఒక్క క్షణం కన్నీరు కార్చుకుంటారు కదా. అలానే భూమి మీదకి వచ్చినటువంటి శ్వాస తీసుకునే ప్రతి జీవి కూడా తను కన్న కడుపుకు హాని కలగాలని అనుకోదు, అమ్మవారితో సహా. అంతే కదండి. అమ్మవారు మాంసం తను పుట్టించిన తన పిల్లల్ని చంపి తినడం తనకి ఇష్టం ఉంటుందా? అలా సున్నితంగా ఇష్టంగా చెప్పగలగాలి. ఈ టైంలో నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయింది, అప్పుడు మేకలు కొయ్యాలంటున్నారు. నో, నేను మాంసం పెడితే పెళ్ళి చేసుకోను,
నాకు పెళ్లి చేయకున్నా మంచిదే, మాంసం అయితే పెళ్లి చేసుకోను. నా భర్తతో చెప్పాను, మా అత్తమ్మతో చెప్పాను, మా అన్నయ్య వాళ్ళతో కూడా చెప్పాను. మాంసం అయితే నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పాను. వెజిటేరియన్ తోటి ఫుడ్ పెట్టించి మ్యారేజ్ చేసుకున్నాను. అంతటితో అయిపోలేదండి. దాని యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. నిరంతరం ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై వాల్యుయబుల్ టైం. డిఈఓ పర్మిషన్ తీసుకొని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడిటేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మెడిటేషన్ క్లాస్ చెప్పాను. ఎస్పెషల్లీ యువతకు అందాలని ప్రతి కాలేజీలో ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. మీ ఇంట్లోనే మీ కొడుకే ఆ అమ్మాయిని తప్పుగా చూస్తున్నారు. పత్రిజీ సార్ గారు మనకు చెప్పిన ఒక గొప్ప సందేశం ఏంటి తెలుసా అండి? మహిళ మహాశక్తి. ఇంట్లోన మహిళ అంటే మన ఇంటి దేవత అండి. తప్పుగా చూడొద్దు, తప్పుగా మాట్లాడొద్దు అన్నారు కదా అండి. అలాంటి గొప్ప విషయాన్ని మీ ఇంట్లో మీ కొడుక్కి చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే గురువుల ద్వారా చెప్పించగలగాలి. అంతే కదండి, అవునా కదా? ఎస్, మీరు మీ కొడుకులకి ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో 6 నెలల అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. దానికి కారణము తిట్టడము, ధర్నాలు చేయడం కాదండి, మూలం కనుక్కోగలగాలి. ఆ మూలం ధ్యానం ద్వారానే తెలుస్తుంది. ఆ ధ్యానం ద్వారానే క్లియర్ అయిపోతుందండి. భగవద్గీత చెప్పండి. మీ కొడుక్కి కాల్ చేసి తిన్నవా నాన్న అని అడుగుతారా? మీరు కంపల్సరీ అడుగుతారా? అలాంటి మీరు, నానా బయటికి వెళ్తున్నావు, మీ చెల్లెలాంటి ఒక అమ్మాయి ఉంటుంది, మీ అమ్మలాంటి ఒక అమ్మాయి ఉంటుంది, మీ సొంత అక్కలాంటి ఒక అమ్మాయి ఉంటుంది, తప్పుగా చూడొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, నీ ఫ్రెండ్స్తో కూడా తప్పుగా మాట్లాడనివ్వద్దు అని ప్రతి క్షణం ప్రతి తల్లి చెప్పిందనుకోండి, ఎలా ఉంటుందండి? అద్భుతం. పత్రిజీ సార్ యొక్క ఏంటండి లక్ష్యం అనేది నెరవేరుతుంది. అవునా కదా? గట్టిగా ఎస్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి మనం. మీ కొడుకులకు చెప్పండి, మీ కొడుకులను మీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పమనండి. అవునా కదా? ఈ భూమి మీద ఏ అమ్మాయిని కన్నా ఏ తల్లిదండ్రులు కూడా కన్నీరు కార్చలేరు. అవునా కదా? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? ఎస్, ఓకేనా? ఇప్పుడు పిరమిడ్ పార్టీ దగ్గరికి వద్దాం. పిరమిడ్ పార్టీ నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో మా అమ్మ వాళ్ళు కొంచెం భయంగా చేశారు. ఎప్పుడైతే నేను ఎంపీగా నిల్చున్నానో 4000కు పైగా 2019లో ఓట్లు వచ్చాయో అప్పుడు భర్తతో దెబ్బలు తిన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చిందండి. వచ్చి, అమ్మ నీ దండం పెడతా, కాళ్ళు మొక్కుతా, నా భర్త నన్ను కొడుతున్నాడు, నాకు హెల్ప్ చేయమంటే నేను మనసులో అనుకున్నా, నేనేం చేస్తానమ్మా అంటే, ప్లీజ్ అమ్మ నీ దండం పెడతా అంటే, మా నాన్న జీన్స్ పత్రి సార్ ఇచ్చినటువంటి ఎనర్జీ, ఎవరైనా సహాయం అడిగితే చేయగలగాలి కదా, సరే చూద్దాం అనేసి వాళ్ళ ఊర్లో ఉన్న ఎస్ఐకి కాల్ చేశానండి. సార్ నేను భాగ్యలక్ష్మి అంటే, ఎవరమ్మా అన్నాడు. సార్ నేను భయం సార్ నేను పలానా 2019లో ఎంపీగా కాంటెస్ట్ చేశాను సార్. చెప్పండి మేడం అంటున్నారు. నాకు అంతవరకు తెలియదు. చెప్పండి మేడం అంటున్నారు. అవునా సార్, మరి ఈ అమ్మాయిని వాళ్ళ భర్త కొట్టాడంట సార్, అది మీరు ఉన్నారు కదా, అది తప్పు కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడండి సార్ అంటే, తప్పకుండా మేడం, తప్పకుండా చేస్తామన్నారు. అట్లా నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వస్తారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకున్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోటే ఈరోజు వరకు నేను సహాయం చేయగలుగుతున్నాను. రీసెంట్గా ఎంపీగా అయ్యకముందు వాళ్ళ భర్త గొడవపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడండి. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్తే మంచిర్యాలలో మందమర్రి అమ్మాయిది హాస్పిటల్లో 39,000 హాస్పిటల్ బిల్ వేశారండి. ఆ అమ్మాయికి ఎవరో చెప్పారంట, పలానా భాగ్యలక్ష్మి మేడం రూపాయి లంచం తీసుకోకుండా మనకు హెల్ప్ చేస్తుందని. ఆ మెసేజ్ ఇప్పటికీ ఉంది, మీకు చూపిస్తాను. అప్పుడు ఆమె నాకు కాల్ చేసి, అక్క పలానా వాళ్ళు మీ పేరు చెప్పారు అక్క, ప్లీజ్ అక్క నీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, నాకు డబ్బులు నేను కట్టలేనక్క అంటే, దండం పెడతా కాళ్ళు మొక్కుతా అనకమ్మా, నా వంతు నేను చేస్తా అని గర్వంగా మాట్లాడను. నా వంతు అయ్యే పని అయితే కంపల్సరీ మీకు చేస్తానమ్మా, ఇదే మాట మాట్లాడతాను.
నేను మాట్లాడతాను ఆ డాక్టర్తో, చూద్దాం ఏమవుతుందో అని. డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ గారు తను బిల్లు కట్టలేదు కదండి, కొంచెం తక్కువ చేయండి అంటే 2000 తక్కువ చేశాడు. కాదండి అంత కట్టలేదు, కొంచెం తక్కువ చేయండి, కొంచెం రూరుగా మాట్లాడాడు. అప్పుడు సార్ నేను పిరమిడ్ పార్టీ తరఫున ఎంపీగా నిల్చున్నాను, మీరు డాక్టర్ అంటే దేవుళ్ళతో సమానం, మీరు హెల్ప్ చేస్తారా, నేను మీ దగ్గరికి రమ్మంటారా? నాకు సర్కిల్ ఉందండి, నేను ఎంటెక్ చదివాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షురాలుగా వర్క్ చేశాను, పిరమిడ్ పార్టీ తరఫున ఎంపీగా నిల్చొని అధ్యక్షురాలుగా వహించి ఇప్పటికీ శాకాహార ర్యాలీలు చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళని పట్టుకొని వస్తానండి. ఒక అమ్మాయి ఆపదలో ఉంది, తను కూలి పని చేస్తుంది, నేను మీ దగ్గరికి 100 మందిని తీసుకొచ్చి డబ్బులు తక్కువ చేయమంటలేను. ఈ అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉంది కాబట్టి తనకి అమౌంట్ తక్కువ చేయండి అన్నాను. సరే మేడం మీరు రాకండి అని పెట్టేసి 14,000 కట్టగలుగుతాను అక్కంటే 14,000 కట్టించుకున్నాడండి. అప్పుడు అన్నాడట ఆ అమ్మాయితోటి, మీరు ఇంకోసారి ఆ అమ్మాయితో నాకు కాల్ చేపియకండి అని నాతో. సో అలాంటి టైంలో మళ్ళీ నాకు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎంపీగా టికెట్ వచ్చింది. నాకు 9 months బేబీ ఉంది. టికెట్ నేను చేస్తాను అన్నాను, ఎందుకంటే నా సంకల్పం ఏంటి, నేను చాలా కష్ట సుఖాలు చూశాను మేడం, అది కూడా మన జన్మతః అది అంతే కదండి. నేనేదో సాధించాలి, నా ఊపిరున్నంతసేపు పత్రి సార్ గారి దగ్గర నుంచే నేర్చుకున్నా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి చేస్తున్నా. వీళ్ళంతా ఇక్కడ స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న మీరంతా చాలా గొప్పవాళ్ళు. మీరు ఈ వయసులో ఈ క్షణం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా అండి. అలాంటిది నాకు ఏజ్ ఉంది, టైం ఉంది, సో టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను నిలబడ్డానండి. వీళ్ళందరి సహాయ సహకారాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. కానీ ఇక్కడ ట్విస్ట్ మళ్ళీ అయితే, పోయిన సంవత్సరం నేను నిల్చున్నప్పుడు మా ఊర్లో ఎవరికీ చెప్పలేదు మాస్టర్, ఎందుకంటే అమ్మాయిని నిలబడ్డాను, భయం. ఈసారి ఏం చేశాను చెప్తాను అనేసి మా వాడలో స్టార్ట్ చేశాను. ఇంటింటికి బొట్టు పెట్టి మరి నేను పిరమిడ్ పార్టీ తరపున నిలబడ్డానమ్మా, నన్ను సపోర్ట్ చేయండి అని. అప్పుడు ఒక్క మాట అన్నారు, అప్పుడే నేను గెలిచిపోయాను, నువ్వు గెలవాలమ్మా, ఎంతోమందికి సహాయపడతావని. చాలా థ్యాంక్స్ అమ్మా నన్ను కోరుకున్నారని. రిజల్ట్ రోజు కూడా అన్నారు, నువ్వు గెలిస్తే బాగుండమ్మా. కానీ ఆ టైంలోనే నాకు కడుపు బాగా నొచ్చింది మాస్టర్. పెద్ద ఆపరేషన్ అయింది కదా, 9 months బేబీ కదా, ఎందుకో స్టమక్ పెయిన్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ పెద్ద ఆపరేషన్ అయిందని కాబట్టి ఎక్కువ నడవకూడదమ్మా అని అన్నమోళ్ళే కొంచెం ప్రచారం తక్కువ అయింది. అప్పటికీ మళ్ళీ ఎవరికి చెప్పలే, అయినా కూడా నాకు 2000 above votes వచ్చాయి. అంతమంది నన్ను సపోర్ట్ చేశారు. నాకు తెలియకుండానే నా స్టేటస్ చాలామంది పెట్టుకున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఎట్ ద సేమ్ టైం ప్రెస్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, నాకు నెక్స్ట్ మంత్ సన్మానం కూడా చేస్తారట. చాలా థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై పత్రిజీ, జై పిరమిడ్ పార్టీ. పిరమిడ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు. మీరంతా మనమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, గ్రామ వార్డులు, కార్పొరేట్గా గెలవడానికి ప్రయత్నం చేయాలి, గెలుస్తారు. ఓకేనా? ఎస్. జిందాబాద్. నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, మీరు గెలిచేలాగా మనం ప్రయత్నం చేద్దాం. 100% గెలుస్తారు. ఈసారి మీ దగ్గర నుంచి సర్పంచులు రావాలి, జెడ్పీటీసీలు రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్పెషల్లీ సార్కి, సార్కి, మాధవి ఆ మేడం గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రతిసారి ఎంపీగా నిలబడమ్మా అని చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడదాం భాగ్యలక్ష్మికి. యూత్ నుంచి మహిళ, మరి పత్రిజీ ద్వారా మహిళలకు ఆత్మజ్ఞానం ద్వారా ఎంతో గౌరవం లభించింది సొసైటీలో. మరి అదే స్ఫూర్తితో మరి రుక్మాకర్రావు గారు, డాక్టర్ రుక్మాకర్రావు గారు ఒకసారి స్టేజ్ మీద రావాలి. వారు ఒక్క నిమిషం, 1 minute సార్, మనకు సహకరించి పనిచేయడం కోసం మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి ఆడపిల్లలకు ఆత్మరక్షణ కళ అనేది మరి భౌతికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం మరి వారికి గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్గా పర్మిషన్ ఉంది. మన ధ్యానము ఆ 2 స్పోర్ట్స్ విషయంలో
ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం కోసం వారు పత్రిజీ, నేను ధ్యానం చెప్పి మన వారి మిత్రులు రాఘవరావు గారు వారి ద్వారా నాకు పరిచయం. మరి పత్రిజీని కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పత్రిజీని కలుద్దాం అనుకున్న సందర్భంలో పత్రిజీ కలవకపోవడం, ఆ అసంతృప్తితో ఆయన ఈ సొసైటీలో సేవ చేయాలని దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఆయన వెంటబడుతున్నారు. కానీ సందర్భం వచ్చినప్పుడు మనం అందరం కలిసి చేద్దామని వారిని ఎంతో ఆపడం జరిగింది. అదే సందర్భంగా మనందరితోని కలవడం కోసం ఈరోజు వచ్చారు. 2 నిమిషాలు వాళ్ళ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పాండురంగ రుక్మాకర్ రావు. నేను బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, తైక్వాండో ఇవన్నీ కూడా, అలాగే ఆడపిల్లలకు ఆత్మరక్షణ అనేది పూర్తి ఉచితంగా నేర్పిస్తుంటాము. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటన్నిటికీ కూడా పూర్తి ఉచితంగా మెటీరియల్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. రీసెంట్గా మన ఆనంద్ గారిని కలవడం జరిగింది. ఆయన కలిసిన తర్వాత ఇప్పటి వరకు నేను మా దగ్గర నేర్చుకున్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ నేషనల్స్లోనే గోల్డ్ మెడల్ తెస్తున్నారు. ఈ యొక్క ధ్యానం కోసం ఆయన వచ్చి మా పిల్లలకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక అబ్బాయి, అతని పేరు మట్టిపర్తి ప్రకాశరావు, అతను భారతదేశానికి తైక్వాండోలో సిల్వర్ మెడల్ తీసుకొచ్చాడు. నాకు నెక్స్ట్ మంత్ మోదీ గారి అపాయింట్మెంట్ కూడా నాకు ఉన్నది. దానికి కారణమైన ఆనంద్ గారికి కలుద్దామని చెప్పి రావడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఈ స్పోర్ట్స్ని, ఈ ధ్యానాన్ని కలిపి మనం ఈ యొక్క యూనివర్సిటీ పిల్లల ಬಗ್ಗೆ ఎంతోమంది నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. యూనివర్సిటీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. అదే నేను ఆనంద్ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎలాగా ధ్యానం చెప్తున్నారు కదా సార్, మీతో పాటు నేను వస్తాను, ఆ పిల్లలకి స్పోర్ట్స్ని ఈ ధ్యానాన్ని కలిపి మనం అందిద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన డయాస్ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఆనంద్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. భవిష్యత్ రోజుల్లో స్పోర్ట్స్, ఎందుకంటే పత్రిజీ కేవలం రోటీ కపడా మకాన్ కాదు, ధ్యాన్, నృత్య, సంగీత్ और స్పోర్ట్స్ను కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. పత్రిజీకి ఇష్టమైన క్రికెట్ టోర్నమెంట్స్ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా పిరమిడ్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. మరి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడాలి వాళ్ళ అనుభవాలని. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఎవరు వెళ్ళొద్దండి. అందరినీ ఇక్కడ వేదిక మీదకి పిలిచి అందరి చేత మాట్లాడించడం జరుగుతుంది. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళందరూ ఎవరు కూడా వెళ్ళొద్దు, అందరూ ఉండాలి. భోజనం తదనంతరం కార్యక్రమం ఉంటుంది. అలాగే ఒక అనౌన్స్మెంట్ అండి, దక్షిణ కర్ణాటక ధ్యాన యాత్ర ఏర్పాటు చేయటం జరిగింది. 24 నుంచి 29 వరకు ఇక్కడ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, తర్వాత మైసూరు దత్తపీఠం, మైసూర్ ప్యాలెస్, కూర్గు, గోల్డెన్ టెంపుల్, కుక్క సుబ్రహ్మణ్యం, ధర్మస్థల ఇలాంటి ప్రోగ్రాం ఉంది. మీకు గ్రూపుల్లో పెడతాము. ఈ టూరుకి మీరు కూడా రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. కట్టా కళాధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరూ మేడం ఒకసారి పాంప్లెట్ని మనం రిలీజ్ చేసేద్దాము. మాస్టర్స్ ఆఫ్టర్ లంచ్ దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండి సాయంత్రం వరకు సక్సెస్ మీటు విజయవంతంగా నిర్వహించుకుందాం. చలో ఒంగోల్, జై జై జై, చలో ఒంగోల్, చలో ఒంగోల్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఒక్క విషయం